ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం రాగానే ఓ మహిళ భర్తను వదిలేసి వేరొకరితో రిలేషన్లోకి వెళ్లిన ఘటన బీహార్లోని హజీపూర్లో వెలుగు చూస్తుంది. భార్య తనను తమ 10 ఏళ్ల కొడుకును వదిలేసి వెళ్లిపోయిందని అమన్ కుమార్ ఆరోపించారు. ఆమె చదువు కోసం తాను వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మానని, కానీ ఆమె ఇప్పుడు వేరుగా ఉంటూ మరో ఉపాధ్యాయుడితో రిలేషన్లో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమన్ కుమార్, గుంజన్ కుమారులకు 2013లో వివాహం జరిగింది. వీరికి ఆరుష్ ఆర్య అనే 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి సమయానికి గుంజన్ కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదివింది. కానీ ఆమెకు ఉపాధ్యాయురాలు కావాలని ఆశ ఉండేది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అమన్ కూలీగా పనిచేస్తూ ఆమె చదువుకు అండగా నిలిచాడు. ఆమె చదువుల కోసం 2022లో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కూడా అమ్మినట్లు అమన్ తెలిపాడు. భర్త ప్రోత్సాహంతో గుంజన్ గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేసి బీపీఎస్సీ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షకు సిద్ధమైంది. ఆమె టిఆర్ఈ 02 రిక్రూట్మెంట్ ద్వారా 6 నుండి 8వ తరగతి ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. సుపల్ జిల్లాలోని త్రివేణిగంజ్లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత బిదుపూర్ బ్లాక్లోని ఓ పాఠశాలలో పోస్టింగ్ పొందింది. ఇక తనపై తప్పుడు కేసులు పెట్టిందని, కొడుకును పట్టించుకోలేదని భర్త వాపోయాడు. चिल्लाइए मत, ज्यादा क्रिएट करोगी ना तो बुखार छुड़ा देंगे। सर कोई बुखार नहीं छुड़ा सकता। भीड़ लगा के तमाशा तुम मना रही है। ये लगाया उसको बोलिए। थाना बुलाइए, भीड़ लगाए। कंप्लेंट करो। आप कौन है? अरे हमको घेरा। अरे कंप्लेंट बीच में कैसे आ गए? ये हमको समझते हैं हंसी ताला मारा था, कंप्लेंट करिए। कंप्लेंट करो। कहाँ कर रहा है? फैमिली कोर्ट में केस चल रहा है सर, क्या करता है इसको बताइए। तुम्हारा फैमिली कोर्ट में केस चल रहा है, उसको बात बताना। ताला मारा जाते हैं तमाशा मत बनाओ। देखिए